UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం సూక్ష్మ వ్యాయామం గురించి తెలుసుకుందాం. సూక్ష్మ వ్యాయామం అంటే ఏదైనా వర్కౌట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ చేయగలిగింది. ఈ సూక్ష్మ వ్యాయామంతో మన శరీరంలో ఉన్న ప్రతి జాయింట్ చక్కగా యాక్టివేట్ అవుతుంది. శరీరం ఈజీగా లూజ్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎక్కడైతే చిన్న చిన్న నొప్పులు ఉంటాయో అవన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి, పర్టికులర్గా పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏ వర్కౌట్ చేయాలన్నా భయపడుతూ ఉంటారు, వాకింగ్ చేయాలన్నా భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి నొప్పులు అధికంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ సూక్ష్మ వ్యాయామం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా, పర్టికులర్గా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఈ సూక్ష్మ వ్యాయామం చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. బాడీ చాలా ఈజీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం చేయాల్సింది హెడ్ స్ట్రెచెస్. చక్కగా స్ట్రైట్గా నిల్చోవాలి. తల ఇలా ఇలా కుడివైపు ఎడం వైపు, జస్ట్ అంతే. ఈజీగా ఎంతవరకు అయితే మనం తల తిప్పగలుగుతామో అంతవరకు ఇలా కుడివైపు, ఇలా ఎడం వైపు, అలాగే పైకి కిందకి, చక్కగా పైకి కిందకి 3 సార్లు చేసుకోవచ్చు. 3 సార్లు నుంచి 5 సార్లు వరకు చేసుకోవచ్చు. కుడివైపు ఎడమవైపు తిప్పడం అనేది ఒక 3 నుంచి 5 సార్లు, అలాగే పైకి కిందకి అనేది ఒక 3 నుంచి 5 సార్లు వరకు చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 3 సార్లతో ప్రారంభించాలి. అలాగే తల ఇలా రొటేట్ చేయడం, ఇలా చక్కగా క్లాక్ వైజ్, అలాగే యాంటీ క్లాక్ వైజ్ ఇలా రొటేట్ చేయడం అనేది కూడా చక్కగా చేసుకోవచ్చు. తర్వాత ఇవి ఇలా ఒక 3 సార్లు, మళ్ళీ ఇలా కింద నుంచి ఇలా. ముందుగా ఇలా చేతులు స్ట్రెచ్ చేయాలి, అరిచేతులు ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఈ రకంగా స్ట్రెచెస్ చక్కగా ట్విస్ట్ చేయాలి. చేతులు ఇంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం లేదు. చక్కగా స్లోగా హ్యాండ్స్ ఇలా రొటేట్ చేసుకుంటూ ఇలా. దీనివల్ల ఏంటంటే మనకి చేతులు చక్కగా బలంగా ఈజీగా ఉంటాయి. ఏవైతే షోల్డర్స్ పెయిన్స్ అలా ఉంటాయో అవన్నీ తగ్గిపోతూ ఉన్నట్టు ఈజీగా ఉంటాయి. మెడ నరాలన్నీ యాక్టివ్గా ఉంటాయి. సో అది ఒకటి. తర్వాత ఓన్లీ ఇలా మణికట్టు మాత్రమే, ఇలా ఒక 5 సార్లు క్లాక్ వైజ్, ఒక 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్, అంతే. ఓన్లీ మణికట్టు మాత్రమే. ఒక 5 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ రకంగా ఇలా ట్విస్ట్. మన నడుము మీద చేతులు ఇలా పెట్టాలి. చక్కగా స్ట్రైట్గా నించొని ఫస్ట్ ఎంతవరకు మనం ట్విస్ట్ అవ్వగలుగుతామో అంతవరకు వెనకాలకి ఇలా తల మెడ ట్విస్ట్ చేయాలి. ఇలా ఒక 6 సార్లు లేకపోతే 8 సార్లు వరకు చక్కగా ట్విస్ట్ చేసుకోవచ్చు. ఇలా ట్విస్ట్ చేయాలి. తర్వాత ఇలా మోకాళ్ళు ఇలా ఈ రకంగా ఫస్ట్ స్ట్రైట్గా నిల్చోవాలి. కొంచెం బెండ్ చేయాలి, ఎక్కువ బెండ్ చేయకూడదు, కొంచెం బెండ్ చేయాలి. బెండ్ చేసి ఇలా చక్కగా రొటేట్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, కొంచెం అంతే. ఇలా మోకాలు రొటేట్ చేసుకోవాలి. ఒక 3 నుంచి 4 సార్ల వరకు ఈ మోకాలు ఇలా రొటేట్ చేసుకోవాలి. అలాగే కొంచెం బ్యాలెన్స్గా నుంచోగలిగిన వాళ్ళు ఈ రకంగా యాంకిల్ని చక్కగా బ్యాలెన్స్గా నుంచొని ఈ రకంగా యాంకిల్ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఒకవేళ ఇలా బ్యాలెన్స్గా నుంచోలేకపోతే మనం గోడ సహాయం కూడా తీసుకొని చేసుకోవచ్చు. కుడి కాలు చేసాము, ఇప్పుడు అలాగే ఎడమ కాలు ఈ రకంగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇలా చక్కగా. అలాగే ఇంకొకటి, బ్యాలెన్స్డ్గా నుంచుని ఇలా జస్ట్ కొంచెం సేపు ఇలా నించోవాలి. మళ్ళీ ఇంకొక లెగ్ ఈ రకంగా
అంతే. ఇలాంటి చిన్న చిన్నవి సూక్ష్మ వ్యాయామం. ఇప్పుడు నేను చూపించింది చాలా సింపుల్. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇవన్నీ సింపుల్‌గా, ఈజీగా మీకు వీలున్నప్పుడు చక్కగా పొద్దున్న అవ్వచ్చు, లేకపోతే సాయంత్రం అవ్వచ్చు. మీకు వీలున్నప్పుడు ఇలాంటివి గనక చేస్తే బాడీ చాలా ఈజీగా ఉంటుంది, రిలాక్స్డ్‌గా ఉంటుంది. నొప్పులనేవి కంట్రోల్‌లో ఉంటాయి. ఇంకొకటేంటంటే చేతులు కూడా ఇలా. ఇది మనం చేతులు చేస్తున్నప్పుడు ఇలా చేయాలి. చక్కగా ఫస్ట్ ఇలా మొత్తం క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఈ రకంగా. బొటనవేలు బయట పెట్టి ఇలా ఒకసారి, అలాగే బొటనవేలు లోపల పెట్టి ఇలా ఒకసారి. ఇది కూడా చాలా చక్కటి వ్యాయామం మన చేతి వేళ్ళకి. ఒక 5 నుంచి 6 సార్ల వరకు చేసుకోవచ్చు. ఇలాంటి సూక్ష్మ వ్యాయామం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. పర్టికులర్‌గా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు అయితే ఈ వ్యాయామం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ వ్యాయామం చేసేసిన తర్వాత చక్కగా శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వచ్చు. మనం బెడ్ మీదైనా పడుకోవచ్చు. రిలాక్స్ అయ్యి తర్వాత మనం చేసుకోవాల్సిన పనులు చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే శరీరంలో ఉన్న ప్రతి జాయింట్ చక్కగా యాక్టివ్ అవుతుంది. బాడీ ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న నొప్పులు అనేవి ఉండకుండా ఉంటాయి. మెడ నరాలు, చేతుల నరాలు, అలాగే భుజాల నరాలు అనేవి యాక్టివ్‌గా ఉంటాయి. కాళ్ళు అనేవి యాక్టివ్‌గా ఉంటాయి. పాదాలు అనేవి ఈజీగా ఉంటాయి. సో, ఇలాగా శరీరం మొత్తం యాక్టివేట్ చేసి ఇలాంటి చిన్న చిన్న సింపుల్ సూక్ష్మ వ్యాయామాలు ఇప్పుడు మనం చేసినవి నేను చాలా కొంచెమే చూపించాను. ఇలాంటివి గనక చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. శరీరం యాక్టివ్‌గా ఉంటుంది రోజంతా. ఇది రోజుకి ఒక 2 సార్లు చేసుకోవచ్చు. మరొక మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.